మీ పేరండి? నా పేరు నాగరాజ్ అండి. ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారు? 20 సంవత్సరాల నుంచి అండి. అంటే మీది లోకల్ ఇక్కడేనా? లోకలేనండి. మరి అప్పుడు అంటే టీడీపీ ప్రభుత్వం హయాంలో బాగుందా, ఇప్పుడు ప్రభుత్వం హయాంలో ఎలా ఉంది అభివృద్ధి అనేది? అసలు అభివృద్ధి అయితే ఏం లేదండి. అభివృద్ధి శూన్యం. పథకాల వరకు అయితే పర్లేదండి. పథకాలు పర్వాలేదు కానీ అభివృద్ధి శూన్యం అంటున్నారు. మరి నెక్స్ట్ ఎలక్షన్ ఎలా ఉండబోతుంది? నెక్స్ట్ చాలా టఫ్గా ఉంటుందండి. మరి జనం ఎటువైపు మొగ్గు చూపుతున్నారు అనుకుంటున్నారు? ప్రస్తుతానికైతే టీడీపీ వైపు ఎక్కువ మొగ్గు చూపిస్తున్నారు. ఈసారి అవుద్ది. అంటే పవన్ కళ్యాణ్ బీజేపీ ఈ మూడు ఒకటయ్యాయి కాబట్టి మీరేమనుకుంటున్నారు? కలవడం మంచిదే అనుకుంటున్నారా? మంచిదేనండి. రాష్ట్రం అభివృద్ధి చెందాలి కదా. ప్రస్తుతానికి రాజధాని లేదు, ప్రత్యేక హోదా లేదు, ఎటువంటి ఫ్యాక్టరీలు లేవు, యువతకి ఎటువంటి ఉపాధి లేదు. మెయిన్ వలసలు ఇంకా అవుతున్నాయా? మా శ్రీకాకుళం జిల్లా నుండి వలసలేనండి. ప్రతి ఎక్కడైనా ఎక్కువగా మా శ్రీకాకుళం జిల్లా వాళ్ళే ఉంటారు. మొత్తం మీరు ఎక్కడ చూడండి ప్రపంచవ్యాప్తంగా వలసలు అనేవి ఇప్పటికీ జరుగుతున్నాయి. థ్యాంక్ యూ. ఇక్కడ ఈయన మీ పేరండి? ఆటో యూనియన్ పెద్ద అని చెప్పి వీళ్ళంతా అన్నారు. క్యాషియరా? ఆటో యూనియన్ క్యాషియరా? మీ పేరండి? ఢిల్లీరావు అండి. ఢిల్లీరావు. బోర్డు ఢిల్లీరావు. ఎట్లా ఉంది అంటే వైసీపీ ప్రభుత్వం అనేది ఎట్లా ఉంది? పథకాలు అవన్నీ వస్తున్నాయా? వాళ్ళు చేసేవంటే ఇంకా అభివృద్ధి ఎలా ఉంది పలాసలో? పలాసాలు అంటే అభివృద్ధి పర్వాలేదు, ప్రజెంట్ పర్వాలేదు. అంటే ఆటో వాళ్ళకి డబ్బులు అవి వేస్తారండి. మనిషికి 10,000 చొప్పున వేస్తారండి. అన్నీ వస్తున్నాయి. డబ్బులు వేసినా కూడా పెన్షన్ అందుతుందా? పెన్షన్ ఏంటి లేదండి. వేరే 10,000 రూపాయలు ఆటో పెన్షన్ ఇంక మా ఏజ్లో అవ్వలేదు. 10,000 అనేది ఎప్పటికి వేస్తున్నారు? సంవత్సరానికి 10,000 చొప్పున. సంవత్సరానికి 10,000 సరిపోతుందా? సంవత్సరానికి 10,000 సరిపోతుందంటే సాయం కోసం, అంతేకాని సరిపోతుందంటే 1,00,000 ఆటో వాళ్ళకి చాలదు. అలాగే లెక్క వేయకండి. ఇప్పుడు ప్రభుత్వం నుండి 10 రూపాయలు వచ్చిందంటే అది వచ్చింది అనుకోవడమే కానీ ఆ కాగితాలు ఇవి అవుతాయి అంతే. 10,000 రూపాయలు. ఫ్రీ పథకాలపై మీ అభిప్రాయం ఏంటి? అసలు ఇలా ఉచితాలు ఇవ్వడం వల్ల ప్రజల్ని సోమరిపోతులు చేస్తున్నారా ఏంటి అసలు? అంటే ఉచితంగా ఇవ్వడం అంటే నష్టమేని ప్రభుత్వానికి ఆర్థిక భారం పడుతుంది. అది మంచిది కాదు. కానీ మరి ప్రభుత్వం ఆలోచన ఏంటో మనకు తెలియదు కదా. వాళ్ళు ఓటింగ్ రికవర్ చేసుకోవడానికి పెట్టిన విధానం అది అందరికీ తెలుసు కూడా. మరి జనం ఈసారైనా మేల్కొంటారా? మళ్ళీ ఎలా ఉంటుంది వచ్చే ఎలక్షన్? ఉంటుందంటే ఓటు నాడి చెప్పలేం కదా. ఆ క్షణంగా మారిపోవచ్చు. ఇవాళ వేసిన రేపటికి ఆ క్షణంకి వెళ్ళిన తర్వాత మారవచ్చు కదా. అది అంటే సీదిరి అప్పలరాజు జనంతో ఎప్పుడు మమేకమై ఉంటారా? అందుబాటులో ఉన్నారు. ప్రజెంట్ అందరికి అందుబాటులో ఉన్నారు. అంటే ఎవరికి